ఆర్ఎస్ఎస్ సర్వేలో బాబు జగన్ కి అదిరిపోయే షాక్. ఏపీ సీఎం చంద్రబాబుకు అదిరిపోయే షాక్ లాంటి వార్త ఒకటి వెలుగు చూసింది. అది కూడా తాను మిత్రపక్షంగా భావిస్తున్న బీజేపీ పుట్టిల్లు. ఆర్ఎస్ఎస్ నుంచే ఇప్పటి వరకు చంద్రబాబు తన అధికార పీఠంపై అనేక ఆశలు పెంచుకున్నారు కూడా. 2019లోనూ తానే ఏపీలో అధికారంలోకి రావాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇది 4 రోజుల కిందట మాట. మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి, ఇది నేటి మాట. ఈ క్రమంలోనే బాబు రాష్ట్ర ప్రజలపై వరాల వర్షం కురిపించేస్తున్నారు. అడిగిన వారికి అడిగిన విధంగా వరాల జల్లు కురిపించేస్తున్నారు. దీంతో తనకు మళ్లీ ఏపీ ప్రజలు పట్టం కడతారని బాబు భావిస్తున్నారు. అయితే పరిస్థితి అంత ఈజీ కాదని, బాబుపై హవా తగ్గుతోందని, ప్రజల మూడ్ మారిపోతోందని, బాబు డబ్బా రాయుడు అనే కామెంట్లు వినిపిస్తున్నాయని తాజాగా ఆర్ఎస్ఎస్ తేల్చి చెప్పింది. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారంలోకి వస్తాయా రావా అనే విషయంపై ఆర్ఎస్ఎస్ ఓ సర్వే నిర్వహించింది. దీనిలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని స్పష్టంగా తెలిసింది. ముఖ్యంగా జీఎస్టీ ప్రభావం ఉత్తరాదిపై పెద్ద దెబ్బ కొట్టిందని, దీని ఫలితంగా బీజేపీకి రెక్కలు రాలడం ఖాయమని పేర్కొంది. ఇక బీజేపీ టీడీపీ మిత్రపక్షంగా ఏర్పడి ఏపీలో ప్రభుత్వం నడుపుతున్న నేపథ్యంలో ఇక్కడి పరిస్థితి ఏంటనే విషయంపై కూడా సర్వే దృష్టి సారించింది. దీని ప్రకారం ఏపీలో టీడీపీ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో గెలవలేదని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే అధికార టీడీపీ బొటాబొటీ మెజారిటీ సాధించడమే కష్టమన్న అభిప్రాయం సర్వేలో వెల్లడైందని సమాచారం. ఏపీలో అభివృద్ధి సంక్షేమం కొనసాగుతున్నా ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి అధికార పార్టీ కొంపముంచబోతోందని ఆర్ఎస్ఎస్ ముఖ్యులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లో చంద్రబాబుపై మంచి అభిప్రాయం ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సాగిస్తున్న అవినీతి వ్యవహారాలపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందని, దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దృష్టి పెడితే ఆ పార్టీ గెలవడం ఖాయమనే వారు చెబుతున్నారట. అయితే ప్రధాన ప్రతిపక్షం క్షేత్రస్థాయిలో బలహీనపడటం, ఆయనపై ఉన్న అవినీతి కేసులు ఇవన్నీ ఆ పార్టీకి ఆటంకాలు సృష్టిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో అధికార టీడీపీపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని ఆర్ఎస్ఎస్ సర్వేలో తేలిందట. ఒక రకంగా ఆ పరిణామం బాబు జగన్ ఇద్దరికీ ఊపిరి సలపనివ్వడం లేదని అంటున్నాయి అమరావతి వర్గాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.